రాకుమారి తిండిపోతు దయ్యం. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాకుమారి అనే అందమైన యువతి జీవించేది. ఆమె స్వభావం అందరికీ ఇష్టంగా ఉండేది. కాని ఆమెకు ఒక విచిత్రమైన అలవాటు ఉండేది. ఏది తినాలి, ఏది తినకూడదో ఆమె నిర్ణయించేది. ఒకరోజు ఆమెకు ఒక అనుకోని బహుమతి వచ్చింది. తింటే నీ కోరికలు నెరవేరుతాయి అని చెప్పబడిన విచిత్రమైన పండు. రాకుమారి ఆ పండును తింటే పండులో దాచిపెట్టుకున్న శక్తి వల్ల ఒక దయ్యం బయటకు వచ్చింది. దయ్యం చాలా ఆకలిగా ఉండి పండును తినినందుకు రాకుమారిని తనతో తీసుకెళ్తానని చెబింది. రాకుమారి సాహసంతో మెలకువను ఉపయోగించి దయ్యాన్ని ఎదిరించింది. నేను నీకు ఒక గేమ్ ఆడిపిస్తాను, రాకుమారి అన్నది. నీకు గెలవలేకపోతే నన్ను వదిలేయాలి. గెలిస్తే నేను నీతో వస్తాను. దయ్యం అంగీకరించింది. ఎందుకంటే అది ఎప్పుడూ ఓడిపోదు అనే గర్వం కలిగి ఉంది. రాకుమారి ఒక పెద్ద మాయ పుస్తకం తెరిచి దయ్యానికి ఒక ప్రశ్న వేసింది. ఇప్పుడు ఇక్కడ కనిపించే ప్రతి వస్తువును మార్చి నీ అసలు రూపాన్ని ప్రదర్శించు. దయ్యం మాయాశక్తులను ఉపయోగించి ప్రతీదీ మార్చింది. కాని రాకుమారి తన బుద్ధిని ఉపయోగించి ఒక చిన్న అద్దం పట్టుకుని దయ్యం ప్రతిబింబాన్ని పట్టుకుంది. దయ్యం ప్రతిబింబంలో చిక్కుకుంది. బయటకు రావడానికి మార్గం లేకుండా పోయింది. అప్పటినుండి ఆ గ్రామంలో ఎవరూ దయ్యం గురించి వినలేదు. రాకుమారి తన తెలివితో దయ్యాన్ని జయించి అందరి మనసులో నిలిచిపోయింది. మోరల్: తెలివితేటలతో ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు.